హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళు, అలాగే 60 సంవత్సరాలు నిన్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనకు ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పటినుంచి మొదలవుతుంది? మీరు ఎప్పటినుంచి దరఖాస్తులు పెట్టుకోవచ్చు? ఎలా పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటివేమిటి? కొత్తగా పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే ఉండవలసిన అర్హతలనేటువంటివేమిటి? ఎవరెవరికి వర్తింపు చెందుతుంది? ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తానండి. చాలా రోజుల నుంచి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి. మీకు ఈ వీడియోలో ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, నేను చెప్పేటువంటి విధానం మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుంటే అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం గనుక ఎవరైనా ఛానెల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఒకసారి టెలిగ్రామ్ ఛానెల్ కూడా విజిట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టాను. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి దరఖాస్తులు ఎప్పటి నుంచి మొదలవుతాయి? అసలు వీళ్ళకి ఏ నెల నుంచి పెన్షన్స్ అనేటువంటివి ఇస్తారు? ఈ వివరాలన్నిటి గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? సో, దానికంటే ముందుగా మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో, సో, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము తాజాగా 7 ప్రయోజనాలనైతే విడుదల చేసిందనమాట. ఓకేనా? వీళ్ళందరికీ ఈ యొక్క 7 ప్రయోజనాలనేటువంటివి వర్తింపు చెందుతాయి. సో, ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటి వరకు మహిళలకు మాత్రమే అందుతున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని దివ్యాంగులకు కూడా వర్తింపు చేసేలా చేస్తూ ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్థానిక సంస్థల్లో కార్పొరేషన్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేసే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. ఇక మూడవదొచ్చేసి ఆర్థిక సబ్సిడీ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అందించినట్టుగానే దివ్యాంగులకు మళ్ళీ ప్రారంభించినట్లు చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? ఇక నెక్స్ట్ నాలుగో పాయింట్ వచ్చేసి శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెంట్ డెవలప్మెంట్ స్కీమ్‌లు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా కూడా చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వము. అలాగే నెక్స్ట్ వచ్చేసి బహుళ అంతస్తుల కలిగినటువంటి ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్‌లు కేటాయింపు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి బాపట్లలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీలతో పాటుగా వినికిడి లోపం ఉన్నటువంటి విద్యార్థుల కోసము ప్రత్యేక డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయాలని చెప్తూ ఉన్నారు. సో, రెసిడెన్షియల్స్‌లో స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివేటువంటి దివ్యాంగ విద్యార్థులకు అదే చోట సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ కూడా ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, వీళ్ళకి సెపరేట్‌గా ఈ డిగ్రీ కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్స్ వీటన్నిటికి సంబంధించి అక్కడే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కదా! ప్రతి నెల ఇంక నుంచి అక్కడే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్‌ను ఇవ్వాలని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ రాష్ట్ర స్థాయిలో అమరావతిలో దివ్యాంగ భవన్ కూడా ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. సో, ఈ యొక్క 7 ప్రయోజనాలనేటువంటివి కొత్తగా మనకు దివ్యాంగుల కోసం ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది సో, మీ యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియచేయపరచండి. తెలియనటువంటి వాళ్ళందరికీ కూడా. ఇంక నుంచి దివ్యాంగులందరికీ కూడా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇక మనం మెయిన్ టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా 50, 60 ఏళ్ల కొత్త పెన్షన్‌లకు దరఖాస్తులు చేసుకోవడానికి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం మనకు ఇప్పటికే పలుమార్లు పత్రికాముఖంగా అప్డేట్స్ అనేటువంటివి విడుదల చేసింది. ఇంతకుముందు చాలా సార్లు చెప్పింది. ఈ 50 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్‌లను పలానా డేట్‌న, పలానా నెలలో ఇస్తాము. దరఖాస్తు ప్రక్రియలో పలానా డేట్‌న స్టార్ట్ చేస్తాము అని ఇదివరకు మనకు చాలా సార్లయితే చెప్పింది పత్రికాముఖంగా. బట్ ఇప్పటికీ కూడా మనకు వాటి మీద ఏమి కూడా స్టార్ట్ చేయలేదన్నమాట. అయితే ఇక మనకు కొత్త సంవత్సరం అయితే వచ్చేస్తుందన్నమాట. సో, ఇప్పుడైనా ఈ యొక్క 50 ఏళ్ళు, 60 ఏళ్ళు నిన్నటువంటి వాళ్ళు అండ్ అలాగే కొత్తగా దివ్యాంగ పెన్షన్‌లకు, మెడికల్ పెన్షన్స్‌కు దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళందరికీ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్‌లు మొదలుపెడతదంటే ఖచ్చితంగా మొదలుపెడతది. ఎందుకంటే మనకు 2026 సంవత్సరం కూడా వచ్చేసింది కాబట్టి మాక్సిమం మనకు ఈ నెలాఖరు నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు, వెరిఫికేషన్ ప్రాసెస్‌లు ఇవన్నీ కూడా మొదలుపెడతారనమాట. ఓకేనా? సో, ఇక ఈ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయ్యేందుకు ఒక నెల రోజులైతే ఈజీగా పడుతుంది. ఈ దరఖాస్తు ప్రక్రియలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్‌లు ఓకేనా? దాని తర్వాత అర్హులు, అనర్హుల జాబితాలను ఫైండ్ ఔట్ చేయడము. ఓకేనా? సెపరేట్‌గా చేస్తారు కదా! సో, వాటన్నిటిని చేయడానికి ఎట్లేదన్నా మనకు ఒక నెల రోజులు టైం అనేది ఈజీగా అయితే పడుతుందనమాట.
ఓకేనా. సో ఇప్పటికే మనకు కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని పథకాలను అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇక ఫైనల్గా ఉండేది మహిళలకు ఆడబిడ్డ నిధి పథకము అండ్ అలాగే ఈ యొక్క 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ అండి. సో ఇవి రెండైతే మనకు పెండింగ్లో అయితే ఉన్నాయి కాబట్టి కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా వీటిని అమల్లోకి తీసుకొచ్చేందుకు ఛాన్స్ అయితే ఉండొచ్చు. కాబట్టి ఈ 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్ చాలామంది ఎంతగానో ఎదురు చూసినటువంటి మెయిన్ పథకం ఏంటంటే 50 ఏళ్ళ కొత్త పెన్షన్స్. దీని మీదే ప్రభుత్వం అయితే ముందు దృష్టి సాధించడం జరుగుతుంది. కాబట్టి ఈ నెలాఖరు నుంచి కూడా మ్యాక్సిమం ఈ పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియలు మొదలవడం జరుగుతుంది. సో 50 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, అలాగే 60 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, 50 ఏళ్ళ నుంచి మధ్యలో ఇంకా ఆ పైన ఎంత ఉన్నా కూడా అప్లై అయ్యేటువంటిది అయితే చేసుకోవచ్చు అండి, దరఖాస్తులు పెట్టుకోవచ్చు. ఇక దివ్యాంగ వికలాంగ పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవాలనుకుంటే మెడికల్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. రీసెంట్గా మనకు మెడికల్ స్లాట్స్ అనేటువంటివి రిలీజ్ చేశారు కదా, ఈ సదరం స్లాట్స్ అనేటువంటివి. అప్పుడు ఎవరైనా దరఖాస్తులు స్లాట్స్ బుక్ చేసుకొని ఈ యొక్క వెరిఫికేషన్స్ కనుక అటెండ్ అయ్యి ఉన్నట్లయితే వాళ్ళకు కొత్త సదరం సర్టిఫికేట్స్ వస్తాయి. ఆ సదరం సర్టిఫికేట్ని అలాగే పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు అప్పటికప్పటికే ఎత్తుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి వీటితో పాటుగా కొత్తగా మెడికల్ పెన్షన్స్కి దరఖాస్తులు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి కూడా సో రీసెంట్గా మనకు రాష్ట్రంలో ఒక 3 నెలల నుంచి కూడా ఈ యొక్క మెడికల్ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా. అప్పుడు కొంతమందికి పెన్షన్స్ అనేటువంటివి మార్పులు జరిగాయి అనమాట. అంటే దివ్యాంగ పెన్షన్స్ 6,000 రూపాయలు తీసుకునేటువంటి వాళ్ళకు మెడికల్ పెన్షన్స్ 15,000 రూపాయలకు మార్పు జరిగింది. సో 15,000 రూపాయలు పెన్షన్స్ తీసుకునేటువంటి వాళ్ళకు 6,000 రూపాయలు వికలాంగ పెన్షన్స్కు మార్పు చెందడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు పెన్షన్స్ తీసుకోవాలనుకుంటే దరఖాస్తులు పెట్టుకోవాలన్నమాట. దరఖాస్తులు పెట్టుకుంటే కదా వాళ్ళకి చేంజ్ అవుతుంది పెన్షన్ అనేది. సో కాబట్టి వీళ్ళందరూ కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారనమాట. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూ ఉంటానండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం బ్రీఫ్గా కొత్తగా పెన్షన్లకు దరఖాస్తులు చేసుకోవడానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే మీకు చూపిస్తానండి. అందులోనూ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఇవన్నీ కూడా చూపిస్తాను. మీరు జస్ట్ తెలిసి పెట్టుకోండి, రెడీగా పెట్టుకోనండి. అప్లికేషన్స్ స్టార్ట్ అయిన వెంటనే మీరైతే దరఖాస్తులు పెట్టుకోవచ్చు. కాబట్టి అందుకొరకు చెప్తూ ఉన్నాను. ఓకేనా. సో ఇక బ్రీఫ్గా అయితే చూసేద్దాం. ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది మనకు పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్. ఓకేనా. సో ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఒక్క సెకండ్. సో ఇందులో ఏం లేదండి, దరఖాస్తులు ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేటువంటి మొత్తం కూడా క్లియర్గా పెట్టుకోవాలి. ఇక్కడ దరఖాస్తుదారుని యొక్క వివరాల్లో ఆధార్ నెంబర్ ఉంటుంది, దాని తర్వాత పేరు ఆధార్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాసుకోవాలి ఇంగ్లీష్లో. దాని తర్వాత తండ్రి పేరు లేదా భర్త పేరు. ఇక నెక్స్ట్ వచ్చేసి లింగము, ఆధార్ కార్డు ప్రకారము వయసు, సో మొత్తం కూడా మెన్షన్ చేసుకోవాలన్నమాట, డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ కులము, మతము, విద్యార్హత ఎంతవరకైనా చదువుకున్నారంటే పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి వైవాహిక స్థితి, డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్, విడో అయితే విడోవు. అలాగే మొబైల్ నంబరు. ఇక్కడ మనకు పర్మనెంట్ అడ్రస్, ప్రస్తుత అడ్రస్ రెండు అయితే ఉన్నాయి కదా. సో ఈ రెండు కూడా మీకు సేమ్ అయినట్లయితే రెండిట్లో కూడా ఒకే అడ్రస్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇక పెన్షన్ రకము ఇక్కడ ఉన్నాయి చూడండి, మనకు అన్ని పెన్షన్ రకాలు. సో వీటిలో మీరు ఏ పెన్షన్కి అర్హులు అవుతారు, ఏ పెన్షన్ దరఖాస్తులు చేసుకోవాలనుకుంటున్నారో వాటికి దరఖాస్తులు పెట్టుకొని సో ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఇక వికలాంగ పెన్షన్ అయినట్లయితే సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి, నేను స్టార్టింగ్లోనే చెప్పాను. ఇక దరఖాస్తుదారుని ఉపకులం, రిలేషన్ టైపు, రిలేషన్ పేరు, పంచాయతీ పేరు, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్స్. ఇక ఫైనల్గా వచ్చేసి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి, ఇక్కడ చూడొచ్చు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోండి. ఆధార్ జెరాక్స్, ఆధార్ అప్డేట్ హిస్టరీ జెరాక్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ జెరాక్స్, రైస్ కార్డ్ జెరాక్స్, గడిచిన 6 నెలల క్రితం కరెంటు బిల్ జెరాక్స్లు, పెన్షన్ రకాన్ని బట్టి సంబంధిత పత్రము. ఇక ఫైనల్గా ఇక్కడ సంతకం అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే ఫోటో కూడా ఒకటి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చండి, అప్లికేషన్ ఫిల్ చేసుకొని. సో నేను ముందు రోజుల్లో అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఇది స్పౌస్ ఫంక్షన్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. ప్రస్తుతానికి స్పౌస్ ఫంక్షన్స్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు, గ్రామ వార్డు సచివాలయాలు తీసుకుంటారు. అంటే గత నెలలో ఎవరైతే వాళ్ళ భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో వాళ్ళ పెన్షన్ను వీళ్ళ భార్యలకి ఇస్తారు కదా. సో వాళ్ళ భార్యలు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయాలకు డెత్ సర్టిఫికేట్ అన్నీ కూడా తీసుకెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సపరేట్గా వీడియో కూడా చేస్తాను. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.